వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీలో వీడియో అనమాట. ఇక్కడ కథైవాన్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పాను కదా, ఆ ఫెస్టివల్కి సంబంధించి ఇక్కడ ఫుడ్ కౌంటర్ అనేది పెట్టారు. దానికి సంబంధించి వీడియో అనమాట ఇది. ఇక్కడ వీళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, అలాగే ఎలాంటి ఫుడ్ ఇక్కడ సేల్ చేస్తున్నారో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది. చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫిలిప్పీన్స్ కంట్రీలో ఎలాంటి ఫుడ్ తింటారో ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఒక ఫేమస్ మాల్, అబ్రిజా మాల్లో జరుగుతుందండి. ఇక్కడ ప్రీవియస్ వీడియోలు చూడని వారైతే నా ఛానల్కి వెళ్ళి చూడండి. మాల్ లోపల అయితే ఈ కథైవాన్ ఫెస్టివల్కి సంబంధించి వాళ్ళ కల్చర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి లోపల అలాగే బయట అయితే ఫుడ్ అనేది కౌంటర్స్ అనేవి ఓపెన్ చేశారనమాట. అలాగే వీళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారో ఈ వీడియోలో చూపిస్తాను. అలా సేమ్ మనలాగే వీళ్ళు ఇక్కడ కూడా గుంట పొంగనాలు ఉంటాయి కదండి, అవి చికెన్తో కానీ బీఫ్తో కానీ చేస్తారనమాట. రండి వాటిని చూపిస్తాను. ఆల్రెడీ వీళ్ళు కుక్ చేయడం అయిపోయింది. ఆ కుక్ చేసే విధానాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటాయి అనమాట. దాని ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్టవ్ అనమాట దాని కిందది, అంటే ఇండక్షన్ స్టవ్ లాంటిది, ఒక ఫైర్ స్టవ్. ఇలా కుక్ చేస్తారండి వీళ్ళు. ఇలాంటి సాసెస్ యూజ్ చేసి ఈ ఫుడ్ ఐటమ్ని తింటారు. బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. తినడానికైతే చూడడానికైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి. తినడానికి వైజ్గా అయితే వీళ్ళు పోర్క్ను ఎక్కువ బీఫ్ యూజ్ చేస్తారు కాబట్టి మన ఇండియన్స్ అంత తొందరగా పోర్క్ బీఫ్ తినడానికి కొంచెం ఆలోచిస్తారు కాబట్టి తినలేదనమాట. అలాగే ఇక్కడ నుంచి వస్తే ఇంకొకటి కాఫీ, ఇది ఫుడ్ కౌంటర్లో ఒక వ్యాను, అలాగే కొన్ని జ్యూసెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి వెరైటీ డిషెస్ అనేవి ఉన్నాయి. ఇవి కూడా పోర్క్ అను బీఫ్కు సంబంధించి. సో దట్టు ఆమె స్ట్రీమ్ చేసి ఉడికిస్తుందండి. వీళ్ళు ఈ థీమ్తోనే ఇక్కడ ఫుడ్ అనేది కౌంటర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నారు. థీమ్ వచ్చేసి కథైవాన్ ఫెస్టివల్ కాబట్టి దానిలాగే రెడీ అయ్యి వాళ్ళు ఇక్కడ ఫుడ్స్ అనేవి సర్వ్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఐటమ్ అనేది ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి లైక్ ఫ్రైస్ లాగా అనమాట. డిఫరెంట్ ఐటమ్స్తో ఫ్రైస్ అనేవి తయారు చేశారు. వీటిని కూడా ఇక్కడ డిఫరెంట్, అంటే లైక్ పొటాటోతో కొన్ని బనానాతో కొన్ని కసావా అనే ఒక దుంపతో కొన్ని ఫ్రైస్ తయారు చేశారు. చూడండి, ఓవరాల్గా క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. మేము వెళ్ళే టైంకి 8:30 అలా అయిందనమాట. ఆ టైంలో కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అనమాట. ఇంకా న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా మన ఇండియాలో లాగే, సేమ్ ఇక్కడ కూడా న్యాచురల్గా తయారు చేసే ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అలాగే మిల్క్తో కొన్ని రకాల జ్యూసెస్ అంటే లైక్ కోకోనట్ మిల్క్, అలాగే చాక్లెట్ మిల్క్, స్ట్రాబెర్రీ మిల్క్, అలాంటివి కూడా మన ముందే ఫ్రెష్గా చేసి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అవి వచ్చేసి ఇక్కడ అనమాట. అలాగే దీని పక్కన వచ్చేసి ఐస్ క్రీమ్లో కూడా న్యాచురల్గా వీళ్ళు ఎక్కువగా న్యాచురల్ నుంచి వచ్చిన ఫ్రూట్స్తోనే వీళ్ళు ఈ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారండి. అసలు ఈ ఫెస్టివల్ అనేది ఎందుకు జరుపుకుంటున్నారు అనేది చెప్తాను. ఈ కథైవాన్ ఫెస్టివల్ అనేది ఇయర్కి ఒక్కసారి జరుపుకుంటారండి. ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ వీళ్ళ కల్చర్ ఫెస్టివల్ అంటే కథైవాన్ ఫెస్టివల్ అనమాట. అలాగే దీన్ని కొంతమంది ఫ్రూట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం పండించిన పంట ఒక నెలలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ మంత్ వచ్చేసి ఆగస్ట్ అనమాట. సో ఆ ఆగస్ట్లో ఇప్పుడు ఈ నెల మొత్తం వీళ్ళు ఈ కథైవాన్ ఫెస్టివల్ గురించి చాలా రకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలాగే రోడ్ షో పర్ఫార్మెన్స్, అలాగే కాంపిటీషన్స్, ఇలా ఫుడ్ కాంపిటీషన్స్ కూడా చేస్తుంటారు. చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి గుంట పొంగనాలని చెప్పాను కదా స్టార్టింగ్లో, అలాంటివి వాటిని చూడండి ఎంత ఫాస్ట్గా టర్న్ చేస్తుందో. 2 జపనీస్ స్టిక్స్ తీసుకొని ఎంత ఫాస్ట్గా టర్న్ చేస్తుందో. ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా పోర్క్ అని బీఫ్, అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తారు. వీటికి డిఫరెంట్ సాసెస్ అనేది ఇచ్చి మనకి తినడానికి అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇటువైపు అమ్మాయి రెడీ చేస్తుంది, అటువైపు అతను కూడా సేమ్ అదే ప్రొసీజర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఎక్కువగా తింటారు. అలాగే దీని పక్కన వచ్చేసి ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ మీద వేసుకుంటాం, అంటే లైక్ ఐస్ క్రీమ్ మీద మనం కొన్ని స్ప్రింకిల్స్ లాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ వెరైటీ అనేవి పెట్టారు. అలాగే ఇక్కడ మనకి సేమ్ ఇడ్లీ లాగే ఆవిరికి ఉడకపెట్టే మోమోస్ అనేవి ఉన్నాయి. అవి కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ మోమోస్ కూడా ఎక్కువగా తింటారండి. మోమోస్లో కూడా రకాలు ఉంటాయన్నమాట. వెజిటేబుల్ మోమోస్, చికెన్ మోమోస్, అలాగే పోర్క్ కానీ బీఫ్ కానీ ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి అలాంటి మోమోస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి ఆల్రెడీ కుక్ అవుతున్నాయి. అలాగే
ఈ మోమోస్ కూడా ఎక్కువగానే తింటారు కాబట్టి దీనికి కూడా ఫేమసే అనమాట. చూడండి అతను ఒకసారి మనకి మోమోస్ ఉడికేటప్పుడు తీసి చూపిస్తాడు ఎలా ఉంటుందనేది. అలాగే ఈ మోమోస్ చూడండి ఎంతగా సేమ్ లైక్ మనం ఆవిరికి ఉడకబెట్టిన కుడుములు అలాగే ఉంటాయి. బట్ డిఫరెంట్ ఫ్లోర్ యూస్ చేసి చేస్తారనమాట. లైక్ మైదా కానీ సంథింగ్ కార్న్ఫ్లోర్ కానీ యూస్ చేసి చేస్తారు. క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ ఐటమ్స్ అయితే చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక దగ్గర ఉన్న ఐటమ్ ఇంకో దగ్గర లేదు. ఇది వచ్చేసి చికెన్ని గ్రిల్ చేసి లేదా ఫిష్ గ్రిల్ చేసి ఇస్తున్నారనమాట. అండ్ స్మోకీ ఫ్లేవర్ కోసం లైక్ ఇండక్షన్ స్టవ్ లాంటిది కరెంటుదండి అది. సో దాని మీద ఇలా పోర్క్ కానీ అలాగే బీఫ్ కానీ ఇంకా ఫిష్ కానీ చికెన్ కానీ మనకి ఈ విధంగా కాల్చి ఇస్తారనమాట. ఇవి వచ్చేసి టండర్ కోకోనట్స్ అంటారు. అంటే కోకోనట్ వాటర్లో సంథింగ్ కండెన్సర్ మిల్క్ కలిపి ఒక జ్యూస్ లాగా ఇస్తారనమాట. అదొక వెరైటీ అండి. అలాగే ఇక్కడ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఫిలిపీన్స్ వాళ్ళు కొంచెం ఫుడ్ ఎక్కువ కర్రీ అనేది తింటారు. అంటే ఒక కప్పు ఫుడ్ తింటే దాని పక్కన చికెన్ ఆర్ పోర్క్ వాట్ ఎవర్ సమ్ ఫుడ్ అనేది పక్కన ఉంటుందన్నమాట. ఇది కూడా ఓవరాల్గా ఇక్కడ చూడండి. ఇవి వచ్చేసి లైక్ మోమోస్ లాగే డిఫరెంట్ అనమాట. అంటే వెజిటేబుల్ మోమోస్, నాన్ వెజిటేబుల్ మోమోస్ అనేవి ఉంటాయి అవన్నమాట. ఇవి కొన్ని ఆవిరికి ఉడకబెట్టి పక్కన పెట్టారు, మరికొన్ని ఉడకబెడుతూ ఉన్నారనమాట. ఇది స్ట్రీమ్ చేస్తుంది చూడండి. ఇలా మనకి స్ట్రీమ్ చేసి ఇస్తారనమాట. మోమోస్ అనేవి ఇలా కొన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్లో చూపించినవి మరికొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇవండి ఇక్కడ ఇంకొక రకం అనేది నేను ఐటమ్ ఎలా కుక్ చేస్తారో అది కూడా చూపిస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లోపల జరిగే కాంపిటీషన్కి, రోడ్ షో జరిగే కాంపిటీషన్కి 10 మిలియన్ నుంచి 1 మిలియన్ 2 మిలియన్ వరకు ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. దాని ఫుల్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అయ్యే వరకైతే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే ఇది చూడండి, లైక్ మన బజ్జీ ఉంటుంది కదా, అంటే అరటికాయ బజ్జీ అలాగే ఉంటుంది సేమ్, కానీ డిఫరెంట్గా చేస్తారు. దాని ఫ్లోర్ వచ్చేసి మైదాతో యూజ్ చేసి ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. చూడండి, ఇలాంటి ఒక లైక్ చపాతీ లాగా చేసుకొని దీని లోపల ఇలా ఉడికించినవి ఏవైనా పోర్క్ కానీ సంథింగ్ ఏదైనా యాడ్ చేస్తారు, చికెన్ కానీ. ఇప్పుడు వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి కీరా ముక్కలు అనమాట. అలాగే దీని లోపల స్టఫింగ్ పెట్టేది అమ్మ పోర్కుని ఆల్రెడీ కుక్ చేసుకొని దాన్ని పెట్టింది. దీని లోపల ఒక ఎగ్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. చూడండి, 2 చీజ్ అనేవి కూడా యాడ్ చేసింది. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. ఇది చూడండి, ఈ విధంగా ఎగ్ యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్తో మౌల్డ్ చేసి మన లైక్ కజ్జికాయలు అంటారు కదండి, ఆ విధంగా కట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా తయారు చేసిన రెసిపీ పేరైతే నేను మర్చిపోయాను. ఇది కూడా ఎక్కువ మంది ట్రై చేస్తూనే ఉంటారు ఇక్కడ. అలాగే ఇది స్ట్రీట్ ఫుడ్గా కూడా ఎక్కువగా పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ వెరైటీ కూడా ఫేమస్ వెరైటీ అండి. చూడండి ఎంత అంటే లైక్ మీకు లైట్ వల్ల కనిపించట్లేదు, అది లైట్ ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట. కలర్ఫుల్గా చేశారు, ఈ విధంగా తయారు చేశారండి. దీని పక్కన డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, అలాగే ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ అంటే మ్యాంగోని డిఫరెంట్గా లైక్ చాక్లెట్ సంథింగ్ మైనీస్ కానీ దాంతో డిప్ చేసి తినడానికి కూడా ఈ విధంగా ఇచ్చారు చూడండి. అలాగే వైట్ షుగర్ కూడా ఇస్తారు. అలాగే ఈ పర్పుల్ కలర్ క్రీమ్ పేరు నేను మర్చిపోయాను, బట్ తెలుసుకున్నాను, మర్చిపోయాను అనమాట. ఈ విధంగా రకరకాల ఫ్రూట్స్ని కూడా కట్ చేసి ఇస్తారనమాట. అలాగే దీని పక్కన మనకి కొన్ని ఫ్రూట్స్ అనేవి సేల్ చేస్తున్నారు. ఈలోపు 8:30 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎక్కువగా ఫేమస్ అయిన 3 ఫ్రూట్స్ అనేవి నేను చూపిస్తాను. ఇప్పుడు ఫెస్టివల్ జరుగుతుంది కదా, దానికి కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఈ ఫ్రూట్ వచ్చేసి. అలాగే ఈ ఫ్రూట్ పేరు వచ్చేసి లోగన్స్ అను లిచీస్. అలాగే మరి కొన్ని ఏమో పప్పర పనసకాయ అంటాం కదండి ఇండియాలో, అలాంటిది అనమాట. దాని పక్కన డ్యూరియన్ ఫ్రూట్ కూడా అమ్ముతున్నారు. సో ఈ విధంగా ఫ్రూట్స్ అనేవి ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో మార్నింగ్ అయితే ఎక్కువ క్రౌడ్గా ఉంది, అందుకని ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి చాలామంది వెళ్ళిపోయారనమాట. అలాగే మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫిలిపీన్స్లో చాలా చాలా రకాలుగా నాన్ వెజే ఎక్కువ తింటారండి వెజ్ కన్నా. సో ఆ రకంగా ఈ పిగ్ని ఫుల్గా బార్బిక్యూ చేసిన పిగ్ అనమాట. చూడండి, ఓవరాల్గా పిగ్ హెడ్ నుండి టేల్ వరకు బార్బిక్యూ చేస్తారనమాట. దాన్ని పీసెస్ వైజ్గా ఇలా బాక్సెస్లో మనకి అవైలబుల్గా
అమ్ముతారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకొని తింటారు. అలాగే విత్ రైస్ కూడా ఇస్తారు, స్టిక్కీ రైస్. అలాగే పక్కన న్యాచురల్ హనీ అనమాట. ఇది వచ్చేసి న్యాచురల్గా మనం అడవి నుంచి సేకరించినవి. వాటిల్లో కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో వాటికి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి సేల్ చేస్తున్నారు. దీని పక్కన వచ్చేసి షూసీ అంటాం కదండి, ఇప్పుడు కొరియన్ స్టైల్ అనమాట. ఇవి వచ్చేసి పేస్ట్రీ ఐటమ్స్, కేక్ లైక్ సంథింగ్ బ్రెడ్ అలాంటివి, కుకీస్ ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఓవరాల్గా వీడియోలో ఇవన్నీ వెరైటీస్ ఇక్కడ సేల్ చేస్తున్నారండి. మీకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపించింది, అలాగే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో నేను రోడ్ షో పర్ఫార్మెన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. దానికి 1 మిలియన్ నుంచి 2 మిలియన్ అలాగే ప్రైజ్ మనీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వీళ్ళ కల్చర్ ఐటమ్స్ అనేవి, వాళ్ళ బట్టలు అన్నీ చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.